అమెరికాలో అయితే పెను మార్పులే చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే చెప్పాను నేను. అటు అమెరికాలో రక్షణ మంత్రికినును సైనిక జనరల్‌కి పడట్లేదు. సైనిక జనరల్‌ని తీసేయమని పీట్ హెగెత్ అంటే పీట్ హెగెత్‌ని తీసేయమని సైనిక జనరల్ అంటున్నాడు. వీళ్ళిద్దరి డిస్ప్యూటే ఇరాన్ ఫెయిల్యూర్‌లో వన్ ఆఫ్ ద రీజన్ అన్నటువంటిది ట్రంప్ కూడా భావిస్తున్నాడు. దీనికి ఎట్లా పరిష్కరిస్తాడో తెలియట్లేదు అన్నటువంటిది. ట్రంప్ ఇప్పుడు హెగెత్‌కి పర్మిషన్ ఇచ్చేసినట్టున్నాడు. తాజాగా 12 మంది జనరల్స్‌ని ఉద్యోగంలోంచి తీసేశాడు. అదే సస్పెండ్ చేసేసాడు. పక్కన పెట్టేశాడు. ఇందులో అమెరికాకి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ కూడా ఉన్నాడు. ఎందుకు ఇది జరిగిందంటే గ్రౌండ్ అటాక్స్‌కి ప్రిపేర్ చేయమని ట్రంప్ గత 20 రోజుల నుండి చెప్తుంటే, పీట్ హెగెత్ చెప్తుంటే, ఆ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇరాన్ భూమి మీదకి దిగితే చంపేస్తారు వాళ్ళు అన్న భయంతో. అతను భయపడుతుంటే, అతనే భయపడుతుంటే, కమాండరే భయపడుతుంటే ఇంకెవడు చేస్తాడు? కాబట్టి అలాగ పిరిగ్గా ఉన్నటువంటి వాళ్ళు అక్కర్లేదని తీసేసాడనమాట.